శ్రీమాత్రే నమః. దుర్గమ్మ తల్లి మీకు కోటి కోటి ప్రణామాలు తల్లి. జగన్మాత నీ బిడ్డలందరినీ చల్లగా చూడు. ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలని సుఖ సంతోషాలని అనుగ్రహించు తల్లి. అమ్మ మీ పాదాలకు నమస్కరిస్తున్నాము తల్లి. నువ్వు చెప్పినవి వింటూ పాటిస్తూ ముందుకు వెళ్తున్నామమ్మా. అమ్మ జగన్మాత తల్లి నీ బిడ్డలపై నీ చల్లని చూపు అనుగ్రహం కరుణా కటాక్షాన్ని ఎల్లప్పుడూ అలాగే ఉంచు తల్లి. నీ బిడ్డలందరూ తెలిసి తెలియక ఏమన్నా తప్పులు చేస్తే క్షమించు తల్లి. అమ్మ నీ పాదాలకు కోటి కోటి ప్రణామాలు చేస్తూ ఇప్పుడు నువ్వు చెప్పే మాటని మేమందరం వింటున్నాం తల్లి. నీవు ఈరోజు ఏ సందేశాన్ని ఇవ్వడానికి వచ్చావో ఆ సందేశాన్ని మేమందరం విని నువ్వు చెప్పిన విధంగా చేస్తామమ్మా జగన్మాత. మీరు ఇంతటి అదృష్టవంతులు ఎలా అయ్యారో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రకృతి ఈ విశ్వం మీకు ఈ అదృష్టాన్ని అనుగ్రహించినవి. మీరు చాలా తెలివైన వారు. మీ లోపల ఒక లీడర్షిప్ క్వాలిటీ ఉంది. మీరు ఒక నాయకుడి వల్ల అలా అంటే చిన్నప్పటి నుంచి మీ లోపల ఒక నాయకుని క్వాలిటీస్ అన్నీ ఉన్నాయన్నమాట. నలుగురితో మంచిగా ఉండడం, ఎవరికన్నా ఏమైనా అవసరం పడితే హెల్ప్ చేయడం, ఎప్పుడూ మంచి మార్గాన్ని ఎంచుకోవడం, నలుగురికి మంచి పనులు చేయడము, ఇలాంటి క్వాలిటీస్ మీలో ఎక్కువగా ఉన్నాయి. అందుకే మీరు ఒక లీడర్ టైప్లో ఉంటారన్నమాట. ఆ క్వాలిటీస్ మీకు ప్రకృతి మరియు విశ్వం అనుగ్రహించినవే. మీకు అందుకే చిన్నప్పటి నుండి మీ లోపల ఆ క్వాలిటీస్ పెరుగుతూ వస్తున్నాయన్నమాట. మీరు అందరినీ మెయింటైన్ చేయగలుగుతారు. అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ మంచిగా మెయింటైన్ చేస్తూ వాళ్ళని ఒక కంట్రోల్లో ఒక వేలో ఉంచగలుగుతారనమాట. అంతటి క్వాలిటీస్ కూడా మీ లోపల ఉన్నాయి. నలుగురికి మంచి చెబుతారు, మంచి ఏంటి చెడేంటి అనేది వాళ్ళకు తెలియజేస్తారు. వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళు దారి తప్పినా కానీ వాళ్ళకి మంచి మార్గాన్ని చూపించి మంచి దారిలో పెడతారనమాట. ఎవరైనా ప్రాబ్లమ్స్లో ఉంటే వాటిని మీరు సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తారు. వీలైనంత వరకు చాలా వరకు మీరు సాల్వ్ కూడా చేశారనమాట. మీ లోపల మీ యొక్క జాతకం ప్రకారం మీ లోపల గురువు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. మీకు గురువు బలం ఎక్కువ ఉండడం వల్ల మీకు ఈ క్వాలిటీస్ ఎక్కువ పెరుగుతూ ప్రతి రోజుకి ఇంకా మంచి మంచి క్వాలిటీస్ పెరుగుతూ మీరు లీడర్గా స్ట్రాంగ్ అవుతున్నారు. రాబోయే ఫ్యూచర్లో అంటే కొద్ది రోజులలో మీరు రాజకీయాలలో కూడా వెళ్ళే అవకాశం ఉందన్నమాట. దాంట్లో కూడా మీరు ప్రయత్నిస్తే మీకు వీలైనంత వరకు మీరు చేసే పనులని వాటిని బట్టి ప్రజలలో మీకు మంచి పేరుంది కాబట్టి సక్సెస్ అవుతారని చెబుతుంది తల్లి. కానీ ఎప్పుడు మంచి మార్గంలోనే ఉండాలి. మళ్ళీ ఇది చేశాం కదా అనేసి ఇంకా మాకు పవర్ వచ్చింది కదా అనేసి కొన్నిసార్లు మనకేమైపోతుందంటే ఇది కలియుగం కాబట్టి మైండ్ అనేది కొంచెం డైవర్ట్ అవుతుంది. సో మనకు పవర్ వచ్చేసింది కదా అనేసి మళ్ళీ మన మైండ్ని చేంజ్ చేసుకొని కొంచెం ఆ పిచ్చి పిచ్చి పనులు అలాంటివి చేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ మనం డౌన్ఫాల్కి పడిపోతాం. కాబట్టి ఎప్పుడు నిలకడగా ఉండి మంచి ఇదినే చూస్ చేసుకోవాలి. మంచి మార్గంనే ఎంచుకొని మంచి వైపు నడుస్తూ ఉండాలి. మీరు ఆడవారైనా కూడా మీ లైఫ్లో స్ట్రాంగ్గా ఉండి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఒంటరిగానే ఎదుర్కొని నిలబడుతున్నారు. మన వీడియోను చూసేవాళ్ళు కొంతమంది లేడీస్ కూడా ఉన్నారు. వాళ్ళ గురించి తల్లి కొన్ని విషయాలు చెబుతుందన్నమాట. మీరు చిన్నప్పటి నుంచి ఒంటరిగానే ఉండడము, అంటే మీకు సరిగా ప్రేమ దొరకకపోవడము, ఒంటరి జీవితంలాగా గడిపినా కూడా చివరికి మీకు మ్యారేజ్ అయినా కానీ కొంతమంది మ్యారేజ్ కాని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా స్ట్రగుల్ చేస్తున్నారు. అయినా కానీ మీరు ఒంటరిగానే జీవితాన్ని పోరాడుతూ ముందుకు సాగుతూ అన్నిటినీ స్ట్రాంగ్గా ఎలాంటి కష్టం వచ్చినా ఏదొచ్చినా స్ట్రగుల్ చేస్తూ వాటిని స్ట్రాంగ్గా ఎదుర్కొని ముందుకు జీవితాన్ని నడిపిస్తున్నారన్నమాట. అయినా కూడా మీరు మంచి మార్గాన్ని వదలలేదు. మీరు సత్యం, ధర్మం, న్యాయంపై నిలుచుని పనులన్నీ చక్కగా చేస్తున్నారు. ఈ క్వాలిటీస్ వల్లనే మీకు ప్రకృతి, యూనివర్స్
సకల దేవుళ్ళు దేవతలు అందరూ మీకు ఈ కొన్ని పవర్స్ని అనుగ్రహిస్తున్నారు. మీరు జీవితంలో చక్కగా ఇలాగే ఉండి మంచి వైపు నించొని మీరు చెయ్యాలనుకునేవన్నీ చేస్తూ ఉండి ముందుకు సాగండి. ఈ పవర్స్ చాలా స్ట్రాంగ్గా ఉండి మీరు చాలా ముందుకు సాగే అవకాశం ఇంకా ఎక్కువగా ఉంటుంది. మీరు అదృష్టవంతులు కూడా అవుతారు. ఎందుకంటే దైవిక శక్తులు మీ వెంటనే ఉంటున్నాయి. మీ మీరు ఏంటంటే ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఇది కాకుండా బాగా ముందుకు సాగేలా ట్రై చేస్తూ ఉంటారు.